హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు నేను జేఎన్టీయు కుకట్పల్లి బ్రాంచ్ వి సోర్స్ ఆఫీస్ లో ఉన్నాను. సో వి సోర్స్ త్రూ ఎంతో మంది స్టూడెంట్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అలా అబ్రాడ్ కి వెళ్తున్నటువంటి స్టూడెంట్ ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, వి సోర్స్ కి రావడం ఎలా అనిపిస్తుంది అనే విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? రోహిత్ కుమార్. ఓకే, ఏం చదువుకున్నారు? బీటెక్ మ్యామ్. బీటెక్ కంప్లీట్ చేశారు, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఏం చదువుకోవాలనుకుంటున్నారు? యూకే మ్యామ్. కంప్యూటింగ్ చదువుదామని ఎడెన్బరా నాపియర్ యూనివర్సిటీకి అప్లై చేశాను. సో ఎలా అనిపిస్తుంది వి సోర్స్ కి రావడం? ఫస్ట్ వి సోర్స్ గురించి ఎలా తెలిసింది మీకు? అంటే ఇలానే ఇన్స్టా రీల్స్ లో చూసాను మ్యామ్, సేమ్ మీదే, మీ న్యూస్ లోనే ఫస్ట్ అప్రోచ్ అయ్యాను ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాను కానీ బట్ స్టిల్ అక్కడ అవ్వలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఓకే, సో వేరే కన్సల్టెన్సీని కూడా చూసారు, అక్కడ ఎలా అనిపించింది డిఫరెన్స్ ఆ కన్సల్టెన్సీ? అక్కడ లోన్ అవ్వలేదు మ్యామ్. సో ఇక్కడికి వచ్చాక పవన్ సార్ ఇంకా రామ్ సార్ వాళ్ళు అవైలబుల్ ఉన్నారు ప్రతిసారి. సో వాళ్ళ త్రూ చాలా ఈజీగా అయిపోయింది, లోన్ శాంక్షన్ వచ్చేసింది. అంటే ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయించారు ఇక్కడ. ఓకే, ఎంత వరకు వచ్చింది ఎడ్యుకేషన్? 40 lakhs మ్యామ్. 40 lakhs, నైస్ అండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకి స్కాలర్షిప్ ఏమైనా వస్తుందా? వస్తుందండి. అప్లై చేశారు, వావ్ సూపర్ అండి. సో స్కాలర్షిప్ వచ్చేసింది అండ్ అలాగే అక్కడ చదువుకోవడానికి ఉండడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ లోన్ కూడా వచ్చేసింది. టోటల్ 40 lakhs అమౌంట్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది, వీళ్ళ సర్వీస్ అంతా కూడా ఫాస్ట్ గా ఉందా? ఎక్కడైనా ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించిందా? లేదు మ్యామ్, చాలా ఫాస్ట్ గా ఉంది. అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా ఉంది, చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. సో ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోయింది. ఎన్ని డేస్ పట్టింది టోటల్ ఈ ప్రాసెస్ అంతా కూడా? స్టార్ట్ చేసి 1 month అయింది కానీ ఇక్కడ విజిట్ అయ్యి ఒక 15 days లో ఆల్మోస్ట్ అయిపోయింది మ్యామ్. ఓకే, సో మీరు తీసుకున్న లోన్ ఏదైనా ప్రాపర్టీ అష్యూరెన్స్ ఏమైనా పెట్టారా లేదంటే? లేదు మ్యామ్, నార్మల్ నాన్ కొలేటరల్, ఏ ప్రాపర్టీ పెట్టకుండానే 40 lakhs ఎడ్యుకేషన్ లోన్ అనేది వచ్చింది. అది కూడా ఇక్కడే అప్లై చేశారు, ఇంకా సపరేట్ గా బ్యాంక్ అంటూ ఏం వెళ్ళలేదు? లేదు మ్యామ్, ఇక్కడ. సో వేరే కన్సల్టెన్సీ వాళ్ళు బ్యాంక్ కి సపరేట్ గా వెళ్ళాలి అని అన్నారా? వాళ్ళ త్రూ అవ్వలేదు. సో మరి హ్యాపీగా ఎప్పుడు వెళ్తున్నారు మీరు యూకేకి? మేలో వెళ్తున్నారు, రైట్. సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందా? ఎక్కడి వరకు వచ్చింది ప్రాసెస్? అంతా అయిపోయింది మ్యామ్. లోన్ ఇప్పుడు క్యాష్ రిజల్ట్ కోసం వెయిటింగ్ మ్యామ్. ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయించడంలో కావచ్చు, వీసా వీటన్నిటిలో ఏమైనా ఫీ కలెక్ట్ చేస్తారా వీళ్ళు? లేదు మ్యామ్, ఎలాంటి చార్జెస్ చేయలేదు. సో మీలాగే అబ్రాడ్ లో చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి మీరేం చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనైతే విసోర్స్ విజిట్ అవ్వండి ఒకసారి అని చెప్తాను. ఆ విసోర్స్ విజిట్ అయితే యూనివర్సిటీ సెలెక్షన్, ఇంకా లోన్, ఇంకా వీసా ప్రాసెస్ కూడా ఒకటే ప్లేస్ లో అయిపోతుంది మ్యామ్. సో ఇక్కడైతే ఈజీ వే ఉంటుంది, ఓకే, ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి ఉన్నారు సార్ వాళ్ళు, చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు. ఓకే, సో రోహిత్, ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ కూడా. సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాబోతున్నాయి, అబ్రాడ్ లో చదువుకోబోతున్నారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.